హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఈ బాక్స్. ఈరోజైతే మనం సూజీ రస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎంతో హెల్తీ అయిన రెసిపీ అండి ఇది. ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యాడ్ చేయకుండా మనం ఈ రస్క్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఈ సూజీ రస్క్ని ప్రిపేర్ చేయడానికి శ్రీలలిత బ్రాండ్ ఉప్మా రవ్వ యూజ్ చేస్తున్నాను, సూజీ రవ్వ. మీ దగ్గర మీకు ఏ అవైలబుల్ అయిన బ్రాండ్స్ ఉంటాయో అవి యూజ్ చేసుకోవచ్చు. కానీ లూజ్ మాత్రం యూజ్ చేయొద్దు, ప్యాక్డే యూజ్ చేసుకోండి. దీంట్లోకి మనం వాటర్ వచ్చేసి 300 ml వాటర్ అనేవి నార్మల్ వాటర్ సరిపోతాయి. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి స్పాచులాతో నీట్గా, రెండు మిక్స్ అయ్యేలాగా. ఓవర్ మిక్స్ కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ నార్మల్గా 1 టైం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని 4 to 5 hours పక్కన పెట్టేసుకోండి. 5 hours తర్వాత ఒక సాల్ట్ 2 TSP, మిల్క్ పౌడర్ 4 TBSP, పౌడర్ షుగర్ 60 grams, ఇన్స్టెంట్ ఈస్ట్ 1/2 TSP, కార్డమన్ పౌడర్ 2/4 TSP ఇవన్నీ కూడా బ్యాటర్లో యాడ్ చేసుకోండి. పౌడర్ షుగర్ బదులు మీరు జాగరీ కూడా యూజ్ చేసుకోవచ్చండి, మీ విష్ అది. కార్డమన్ పౌడర్ అనేది మనం ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాము. నేను స్క్రీన్ పైన ఇస్తాను మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా, మీరు చెప్పినట్లుగా అన్నీ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి అన్సాల్టెడ్ మెల్టెడ్ బటరు 4 TBSP యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ యాడ్ చేస్తుంటే అక్కడ మీరు సాల్ట్ స్కిప్ చేసేసేయండి, నేను సాల్ట్ సపరేట్గా యాడ్ చేసుకున్నాను. సో అలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒక 30 to 40 minutes మనం బాగా డౌని నీట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా టైం టేకింగేనండి, ఈజీగా అయితే అయిపోదు, కానీ కొద్దిగా పేషెన్స్తో చేసుకున్నామంటే హెల్తీ అయిన రెసిపీ. చూస్తున్నారు కదా, స్టిక్కీ కన్సిస్టెన్సీ నుంచి ఒక 30 to 40 minutes మనం ఈ పిండిని నీట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది డౌ అనేది. సో ఈ డౌ అనేది మనం బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బటర్ రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా ఈ పిండి నీట్ చేసుకునేంత వరకు కూడా మీరు నీట్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మనకి స్టిక్కీ కన్సిస్టెన్సీ పోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక 30 to 35 minutes దీన్ని పక్కన పెట్టేసేసుకోండి. 30 to 35 minutes తర్వాత చూస్తున్నారు కదా, ఎంత నీట్ అండ్ సాఫ్ట్గా మనకి డౌ అనేది రెడీ అయిపోయిందో ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. సో మన డౌ అనేది ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని మనం బ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలండి ఫస్ట్, తర్వాత మనం రస్క్లోకి వెళ్తాము. చూస్తున్నారు కదా, ఈ డౌ అనేది మనం 4 partsగా రెడీ చేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మనం ఫస్ట్ బ్రెడ్ని బేక్ చేసుకోవాలి, తర్వాత మనకి రస్క్ అనేది ప్రిపేర్ అవుతుంది. 4 equal partsగా వెయిట్ చూసుకుంటూ నేను 4 equal parts అనేవి రెడీ చేసుకుంటున్నాను. 4 equal parts చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని మనం నీట్గా నీట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క దాన్ని కూడా మనం నీట్గా నీట్ చేసుకుంటూ మనం బ్రెడ్ షేప్లోకి తీసుకొచ్చుకోవాలండి. ఎంత బాగా మనం నీట్ చేసుకుంటామో మన బ్రెడ్ అనేది అంత బాగా మనకి రస్క్స్ అనేది ప్రిపేర్ అవుతాయి. చెప్పాను కదా, కొద్దిగా టైం టేకింగేనండి, ఈజీగా అయితే అయిపోదు, జస్ట్ 1 hourలోనో 2 hourలోనో అయిపోవాలంటే అవ్వదు, కొద్దిగా టైం టేకింగే. కానీ ప్రిజర్వేటివ్స్ ఏమి లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మీ పిల్లలకి పెద్దవాళ్ళకి రస్కులు, చాలామంది రస్కులకి పెద్ద ఫ్యాన్ బేసే ఉంటుంది కదా. సో మీరు ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇచ్చేయచ్చు. చూడండి, ఈ బ్లాక్ కలర్ ట్రే వచ్చేసి మనకి ఓవెన్లోనే ఇస్తారు, ఓటీజీ ఆర్ ఓవెన్లో. లేదంటే మీ దగ్గర మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే మీరు ఆ ట్రే అనేది తీసుకోవచ్చండి. నేనైతే 4 ఉన్నాయి కాబట్టి ఒకేసారి బిగ్ ట్రేలో పెట్టేస్తే అయిపోతుందని
సో నేను ఈ ట్రేని అయితే తీసుకున్నాను. లేదంటే మీరు ఇంట్లో ఉంటాయి కదండీ! కేక్ టిన్స్ కూడా ఉంటాయి. ఆర్ ప్లేట్స్ ఎనీథింగ్ అనమాట. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దానిపైన మీరు ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ బ్రెడ్స్ అనేవి బేక్ చేసుకుంటాము. తర్వాత మనం ఈ బ్రెడ్‌ని రస్క్స్‌గా మళ్ళీ టోస్ట్ చేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదా! ఇలా నీట్ చేసుకుంటూ మనం ఈ బ్రెడ్ అనేది అసలు స్టిక్కీ అవ్వదండి. ఫస్ట్ టైమ్ స్టిక్ అవుతుంది. తర్వాత మనం బాగా నీట్ చేసుకునే దాంట్లోనే ఉందండి ఈ రస్క్ రెసిపీ మొత్తము. చూస్తున్నారు కదా! ఇలా ప్రిపేర్ చేసుకొని మనము బటర్ అప్లై చేసుకున్న బౌల్‌లోకి తీసేసుకుంటాం. ఆ ప్లేట్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఉన్నాయో. ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకోండి ఈ టైంలోనే. 200 ఫస్ట్ దీన్ని ప్రూఫింగ్ చేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్ ప్రూఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో ఈస్ట్ యాడ్ చేసుకున్నాం కదా! దీన్ని బాగా ప్రూఫ్ చేసుకుంటే ఇది బాగా ప్రూఫ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఇలా ప్రూఫ్ అయిన తర్వాత మనం 200 డిగ్రీస్ ప్రీహీటెడ్ ఓవెన్‌లో ఒక 10-12 మినిట్స్ 10-12 మినిట్స్ ఇట్లా ఓవెన్‌లో పెట్టుకుంటే మనకి బాగా బ్రౌన్‌గా అసలు ఎంత బాగా బేక్ అవుతుందో ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా! మంచిగా బేక్ అయిపోయాయండి. చూడండి బ్రౌన్‌గా ఎట్లా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ మనకి స్టిక్కీగానే ఉండదు. బాగా బ్రెడ్‌ని బేక్ చేసుకుంటే మనకి రస్క్స్ అనేది నీట్‌గా వస్తాయండి. చూస్తున్నారు కదా! బ్రెడ్స్ అనేవి ఎంత బాగా టోస్ట్ అయ్యాయో. ఇంతటితో అయిపోలేదు. జస్ట్ మనం 1 స్టెప్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత దీన్ని మనం టోస్ట్ లాగా అంటే లైక్ రస్క్ షేప్‌లో మనము బ్రెడ్ నైఫ్స్ అని దొరుకుతాయండి. సో మీరు బ్రెడ్ నైఫ్స్ తీసుకొని మనకి స్లైస్ చేసుకోండి. సో ఇట్లా 4 బ్రెడ్స్‌ని కూడా ఇలానే మనం ఈవెన్‌గా కటింగ్ చేసుకొని మనము బేకింగ్ ట్రేలో ప్లేస్ చేసుకోవాలండి. 2 టైమ్స్ మనము టోస్ట్ చేసుకోవాలి. 180 డిగ్రీ సెంటీగ్రేడ్స్‌లో. మీకు ఓవెన్‌ని బట్టి ఉంటుంది. మీకు కొన్ని ఓవెన్స్ తొందరగా టోస్ట్ అయిపోతాయి. కొన్ని ఓవెన్స్ కొంచెం లేట్ అవుతుంది. సో ఓవెన్‌ని బట్టి 180 డిగ్రీస్‌లోగా మీరు గమనించుకుంటూ ఉండండి. టోస్ట్ చూస్తున్నారు కదా! టోస్ట్ షేప్‌లో వచ్చింది కదా! మీకు రస్క్ షేప్‌లో ఇప్పుడు వచ్చేసింది. మనం కట్ చేసుకున్న తర్వాత. సో ఇలా బ్లాక్ కలర్ ట్రేలో అనేది మీరు ప్లేస్ చేసుకోండి. కట్ చేసుకున్న ఈ స్లైసెస్ అన్నీ కూడా బ్లాక్ కలర్ ట్రేలో 1 బై 1 ప్లేస్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇలా ప్లేస్ చేసుకున్న దాన్ని ఓవెన్‌లో పెట్టుకోండి. చూడండి టోస్ట్ చేయాలి కాబట్టి ఒక 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఓవెన్‌లో నుంచి తీసి టోస్ట్ చేయండి. చూస్తున్నారు కదా! మన సూజీ రస్క్ అనేది చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మన సూజీ టోస్ట్ అనేది రెడీ అయిపోయాయి. ఇంట్లో ఉన్న వాటిలతోనే హెల్తీ అండ్ టేస్టీ అయిన సూజీ రస్క్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీ అండ్ యమ్మీగా ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హ్యాపీగా ఇవ్వొచ్చండి. చూస్తున్నారు కదా! ఎంత టేస్టీ ఉన్నాయో. థ్యాంక్ యూ ఆల్.